హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మేము చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 6 నెలల తర్వాత మా షైన్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తరపున నేను డైరెక్టర్ ఐఎస్ఎన్ రాజు, అలాగే మా కో డైరెక్టర్ సార్ రఘురామ్ సార్, మేమిద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత మళ్ళీ ఈరోజు యూట్యూబ్ చేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి నిన్న ప్రెస్ నోట్ మనకి రిలీజ్ అయింది. February 23వ తారీఖున అది ఎగ్జామినేషన్ ఫైనల్, దాదాపుగా ఫైనల్ మనకి. అలాగే డిఎస్సి ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఈ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి కొన్ని అంశాల వల్ల అది కొంత డిలే అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని దృష్టిలో పెట్టుకుని ఏపీపీఎస్సీ విద్యార్థుల యొక్క డిమాండ్ ఇది మన ప్రిపరేషన్కి తగినంత సమయం ఇవ్వాలి. ముఖ్యంగా ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ దృష్టిలో పెట్టుకుని ఈ ఏపీ ఎకానమీ కంటెంట్ ప్రిపరేషన్ టైం కావాలనే ఉద్దేశంతో కొంత ఏపీపీఎస్సీని రిక్వెస్ట్ చేయటం, వాళ్ళు కూడా వెంటనే స్పందించారు. సో మీకు సీరియస్ ఆస్పిరెంట్ అందరికి కూడా ఒక క్విక్ రివిజన్ లేదా ఒక ర్యాపిడ్ రివిజన్, ఒక టెస్ట్ సిరీస్ చేసుకోవడానికి మనకు కొంత అవకాశం దక్కింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను మా షైన్ ఐఏఎస్ తరపున రఘురామ్ సార్ ఇద్దరం కలిసి ర్యాపిడ్ రివిజన్ ఒక 20 days పాటు మనకి డైలీ 3 hours చొప్పున అశోక్ నగర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఇన్స్టిట్యూషన్లో 20 days ఒక ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ మేము లాంచ్ చేస్తున్నాం. ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఏ సబ్జెక్ట్స్కి అంటే, నెంబర్ 1 ఎకానమీకి ర్యాపిడ్ రివిజన్ ఉంది మనకి. ఎకానమీతో పాటుగా పాలిటిక్స్ సంబంధించి కూడా మాకు ర్యాపిడ్ రివిజన్స్ ఉన్నాయండి. ఎకానమీకి ర్యాపిడ్ రివిజన్లో ఆన్లైన్లో ఆల్మోస్ట్ నాకు నిన్నటి వరకు ఒక 70 మంది స్టూడెంట్స్ జాయిన్ అయి ఉన్నారు. అలాగే పాత మెంటార్షిప్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫీజు అని కట్టాల్సిన అవసరం లేదు మనకి. పాత మెంటార్షిప్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు, ప్లస్ ఇప్పుడు కొత్తగా ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా పాత వీడియోస్ ఉంటాయి, డీటెయిల్డ్ వీడియోస్ వస్తాయి. ప్లస్ ఈ 20 days ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ మనకి ఏదైతే ఉందో, ఈ 20 days ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ కూడా ఎవ్రీడే లైవ్ ఏదైతే ఉన్నాయో లైవ్ వస్తాయి. ప్లస్ ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మరియు గ్రాండ్ టెస్ట్లు మేమైతే కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో, ఈ గ్రాండ్ టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ ఎకానమీకి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్యాకేజ్ మీకు షైన్ రాజు ఎకానమీ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్లో మీరు కనుక తీసుకుంటే అందులో పాటుగా ఈ క్లాసెస్ అన్నీ వస్తాయి. అట్లాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి బుక్, ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి బుక్ గురించి నాకు విపరీతమైనటువంటి కాల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ బుక్ తెలుగు మీడియం మార్కెట్లో అవైలబుల్ ఉంది. November 14 లేదా November 15 ఇంగ్లీష్ మీడియం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ట్రూ ట్రాన్స్లేషన్ అది అందుబాటులో వస్తుంది. అలాగే ఏపీ వాళ్ళకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 18వ తారీఖు అంటే మండే, November 18 మండే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అది వచ్చిన తర్వాత ఒక 6 రోజుల తర్వాత మన ఏపీ ఎకానమీ బుక్ బోత్ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము, దాని తర్వాత బిట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి బుక్స్లో వచ్చేస్తాయి. ఇక ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అన్నప్పుడు, నెంబర్ 1 మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఏంటో, అందులో వచ్చేటువంటి మార్పులు చేర్పులు ఇవన్నిటి పట్ల ఒక మనకి ఫ్యూచర్ తెలియదు. సో కాబట్టి దీన్నే చిట్టచివరి అవకాశంగా డూ ఆర్ డై అనేటువంటి సిచ్యువేషన్లో సీరియస్ ఆస్పిరెంట్స్ హైదరాబాద్కి ఆల్రెడీ చాలామంది వస్తున్నారు. మాకు ఇంకా హైదరాబాద్ వచ్చి ప్రిపరేషన్ అయ్యేటువంటి వాళ్ళు, ప్లస్ ఇక్కడ క్లాస్లో కూర్చుని ఒక 3 hours రోజు ఎకానమీ, పాలిటీ లాంటి హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ మాకు ఏవైతే ఉన్నాయో ఈ స్కోరింగ్ సబ్జెక్ట్స్లో మీకు బెటర్ సర్వీస్ మేము ఇవ్వగలుగుతాం అన్న ఉద్దేశంతో ఒక సిస్టమేటిక్గా ఒక ప్లానింగ్ ప్రకారం మేము ఈ ర్యాపిడ్ రివిజన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఎకానమీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, మీరు ఏ టాపిక్ ప్రిపేర్ కావాలి, దానికి టెస్ట్లు ఎలా రాయాలి అని ఒక షెడ్యూల్, 30 days షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ కూడా నేను క్లియర్గా ఈ మెంటార్షిప్ బ్యాచ్ అలాగే ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ 20 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో ఇస్తాను. ఈ కొంతమంది స్టూడెంట్స్ సార్ ఫీజు డిస్కౌంట్ అడుగుతున్నారండి. డిస్కౌంట్ ఇవ్వడానికి కుదరదాం, ఎందుకంటే నేను మళ్ళీ ఇండియన్ ఎకానమీ 100 hours 100 గంటలు చెప్పాలి, నేను మళ్ళీ ఏపీ ఎకానమీ 80 గంటల క్లాస్ చేయాలి మనకి. అలాగే టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి అన్ని పేపర్లు నేను మళ్ళీ కొత్త ప్రకారం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకి. సో అందుకనే దయచేసి పాత విద్యార్థులు డిస్కౌంట్ అడగవద్దు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని గత 20 సంవత్సరాలుగా నా స్టూడెంట్స్ ఎకానమీ ఎలా మంచి స్కోర్ పొందుతున్నారో అదేవిధంగా ఈసారి కూడా మీరు పొందాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం.
అట్లాగే రఘురామ్ సార్ కూడా తన పాలిటీ కోర్సెస్ పైన చాలా డిస్కౌంట్ ఉన్నాయి, మనకి 90% వరకు డిస్కౌంట్లు ఇచ్చారు. సార్ యాప్ రఘురామ్స్ అకాడమీ అనేటువంటి యాప్లో సార్ దాంట్లో ఉంటాయి. ప్లస్ వాటితో పాటుగా ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఓన్లీ 500 ఈచ్. షైన్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటి మా యాప్ ఉంది. ఈ షైన్ ఐఏఎస్ అకాడమీ యాప్లో ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి వీడియోస్, షార్ట్ కట్ వీడియోస్, ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ మోడల్లో ఉంటాయి. సో ఎస్ఎన్టీ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ ఎగ్జిస్టింగ్ రికార్డెడ్ వీడియోస్ మనకు ఉంటాయి 500. పాలిటీ, ఎకానమీకి సంబంధించి లైవ్ సెషన్ జరుగుతాయి మాకు ఇక్కడ ఆఫ్లైన్ హైదరాబాద్లో ఏం జరుగుతుందో లైవ్గా అది ఉంటుంది. సో మీరు కూడా అదే టైంకి నోటిఫికేషన్ వస్తుంది, లైవ్లో వినవచ్చు మనకి. ప్లస్ టెస్ట్ సిరీస్, వాటి గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ క్లాసులలో భాగంగా నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఇక మా రఘురామ్ సార్ ఇప్పుడు మాకు పాలిటీ గురించి, అలాగే సార్ బుక్ రాబోతుంది కరెంట్ పాలిటీకి సంబంధించి, దాని గురించి సార్ మాట్లాడతారు. హాయ్ స్టూడెంట్స్, ఫిబ్రవరి 23 ఏపీ గ్రూప్ 2 డేట్ ఎగ్జామ్ ఫిక్స్ అయింది. మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు దాన్ని డిక్లేర్ చేశారు. అంటే మనకి టైం అనేది ఇక మనకి దగ్గర పడ్డది, టైం అనేది స్టార్ట్ అయింది. ఒక డేట్ అనేది ఎగ్జాక్ట్లీ మన కళ్ళ ముందు కనపడ్డది. సరే, చాలామంది ఎంతోమంది రిక్వెస్ట్లు చేయడం వల్ల ఇంతకు ముందు చెప్పిన డేట్ కన్నా కొద్దిగా పోస్ట్ పోన్ అయింది. అంటే మనకి ఎక్స్ట్రా టైం దొరికింది. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంకా మనకి టైం ఉంది కదా, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని, ఒక 10 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దామని చెప్పి ఇలాంటి ఈ డిలే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని చాలామంది ఫాలో అవుతుంటారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, టైం ఒకసారి అంటే ఇప్పటికే ఆల్రెడీ మనం కంప్లీట్ చేయాలి. వాస్తవానికి సిలబస్ ఇప్పటికే మనం కంప్లీట్ చేసి ఉండాలి. సరే, ఏ కారణం చేత అయినా సరే ఇప్పటి వరకు ఒకవేళ కంప్లీట్ చేయకపోతే, చేస్తుంటే ఎక్కువ మంది వేరే యాప్ల్లోకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఎక్కువ అయిపోయారు సార్ మధ్య మనకి. అదే అయితే మనకి ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉండాలి మీకు. సరే, కాలేదు అన్నా కూడా పెద్దగా ప్రాబ్లం లేదు. ఇప్పటి నుంచి ప్రతిరోజుని మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా బెటర్. అస్సలు టైం వేస్ట్ చేయకండి. మళ్ళీ నేను మీకు చెప్పేది పదే సార్లు, ఇప్పటికి చాలా యూట్యూబ్ వీడియోలలో నేను రాజు సార్ కలిసి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే విషయం ఎన్నోసార్లు చెప్పాము. మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నా చూడండి. మళ్ళీ లాస్ట్ ఛాన్స్ వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ఎప్పుడో కానీ పడవు ఇలాంటి నోటిఫికేషన్స్, ఎప్పుడో కానీ గ్రూప్ 2 లాంటి నోటిఫికేషన్స్ ఇలాంటివి మనకి పడవు. ఇక ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి, ఇంకా టైం ఉంది కాబట్టి, టైం కూడా ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి ఈ టైంలో మళ్ళొకసారి నేను అందరికీ చెప్తున్నా, సీనియర్ ఫ్యాకల్టీల క్లాసులే వినండి. సీనియర్ ఫ్యాకల్టీల క్లాసులే వినండి. సీనియర్ ఫ్యాకల్టీల మెథడే అప్రోచ్ కండి. సీనియర్ ఫ్యాకల్టీల గైడ్ లైన్స్నే ఫాలో కండి. ఓకే, యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎంతో మంది రకరకాలుగా అంటే వాళ్ళు ఆఫ్లైన్ బేస్డ్ ఎక్స్పీరియన్స్డ్ కాదు. సరే, ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీతో ఏదో వాళ్ళు ఈ డిజిటల్ బోర్డ్స్ ఇట్లాంటి వాటి మీద డిస్ప్లే చేసి ఏదో అప్పటికప్పుడు ఏదో దాన్ని ఏదో మీకు ముందు ఏదో అట్లా చెప్పి అట్లా పోవడమే తప్ప, చెప్పిపోయిన తర్వాత వాళ్ళకు కూడా ఆ పాయింట్లు గుర్తుండవు. అలాంటి ఫ్యాకల్టీలు ఈ మధ్యలో వచ్చింది. వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్కి చాలా మంది ట్రాప్ అయి వాళ్ళ కోర్సులు తీసుకొని చివరికి లబోదీపమని మొత్తుకొని, రఘురామ్ సారు, రాజు సార్ ఇంతకుముందు మనకి చాలాసార్లు ఇలాంటి వీడియోస్ చెప్పారు. సీనియర్ ఫ్యాకల్టీల గైడెన్స్ అనేది ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా అవసరం అని చెప్పి రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి మళ్ళీ మా యాప్లో పర్ఫెక్ట్గా కోర్సులు విని ఇప్పుడు ఒక మంచి సబ్జెక్ట్ వాళ్ళ మెదడులో స్టాక్ చేసుకొని ఇప్పుడు ఎగ్జామ్కి రెడీగా ఉన్నారు. అట్లా చాలామంది పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, సీనియర్ ఫ్యాకల్టీల గైడ్ లైన్స్, వాళ్ళ లెసన్స్, వాళ్ళు పెట్టే టెస్ట్ సిరీస్, వాళ్ళు ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్, వాళ్ళు పెట్టే టెస్ట్ సిరీస్, వాళ్ళ అప్రోచ్, వాళ్ళ మెథడాలజీ, దాన్ని ఫాలో అయితేనే మీకు యూజ్ ఉంటుంది. మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టవచ్చు అండి. ప్రతి నెలలో కనీసం ఒక్క యూట్యూబ్ వీడియో కూడా మేము చేయం. దాని రీజన్ ఏంటంటే మేము ఆల్రెడీ వెళ్ళను, మాకు అవసరం లేదు. ప్రతిరోజు యూట్యూబ్ వీడియోలు అన్నెసరీ విషయాలు చెప్పి ఈ కోర్స్ జాయిన్ అవ్వండి, ఆ కోర్స్ జాయిన్ అవ్వండి అనేటువంటిది అక్కడే మనకు అర్థమైపోవట్లేదు. క్వాలిటీ అనేటువంటిది మొత్తం ఒక టన్ను రాళ్ళు ఏరితేనే ఒక వజ్రం దొరికినట్టుగా
మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా యూట్యూబ్ ప్రమోషన్స్ కేవలం స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం చేస్తున్నాం తప్ప ఏది ఈ కోర్సు ఈ పూటకు అమ్మేసుకుని లేదా 500 రూపాయలకు అమ్మేసుకుని ఇక్కడ క్వశ్చన్ డబ్బులు కాదు, క్వశ్చన్ ఇస్ టైం. సో ఈ టైంని ఎందుకంటే మేము ఎందుకు ఇంత బాధపడుతున్నారు సార్ అంటే మాకు వచ్చే ఫీడ్బ్యాక్ అట్లా ఉంటుంది. 100,000 మంది మాకు వాళ్ళ ఫీ రిసిప్ట్స్ కూడా పెట్టారు. మాకు ఏ యాప్ల్లో ఎంతెంత ఫీజులు కట్టారు ఏంటి అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది. సార్ మన హైదరాబాద్లో ఒక ఫేమస్ సివిల్ సర్వీసెస్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ సార్, పేరు చెప్తే బాగోదు, పాలిటీ 50 గంటల్లో చెప్పారండి సార్. 75 మార్కులు ఇచ్చేటువంటి పాలిటీలో 50 గంటల్లో చెప్తే అసలు ఈవెన్ ఒక కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి కూడా ఆ పాలిటీ క్లాస్ సరిపోదు సార్. ఇక ఎకానమీ గురించి చెప్పక్కర్లేదు సార్, చిత్ర విచిత్రాలు అన్నమాట అండి. ఇంగ్లీష్ ప్రాపర్గా ప్రొనౌన్సియేషన్ చేసి ఎకనామిక్ సర్వేయర్ చదవని వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్లు అయిపోయారు. ఇదంతా కోవిడ్ బ్యాచ్. కోవిడ్ ఎలా వచ్చి ఎలాగైతే మాయమైపోయిందో వీళ్ళందరూ మాయమైపోతారు. మా యొక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా చెప్తాం, ఒక హెచ్చరిక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలాంటి వాళ్ళ గురి దూరంగా ఉండండి దయచేసి. వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని సాటిస్ఫై చేయలేరు. ఎగ్జామినేషన్లో ఒక 1000 రూపాయలకి లేదా ఒక 500 రూపాయలకి టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ మాకు. అంతేగాని మేము సరే ఇవాళ అవకాశం ఉంది మనం వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు, కానీ స్టూడెంట్స్ మోసపోతున్నారు. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మేము మీకు ఈ వీడియో చేస్తున్నాం. ప్లస్ మా బుక్స్ గురించి కానీ ఇది ఒక ప్యూర్లీ ఒక ఇన్ఫర్మేటివ్. ఈ రోజు కూడా ఇంకెవరు నిద్రపోతున్నారో, ఈ రోజు కూడా రాంగ్ ట్రాక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే. నెక్స్ట్ ఇంకా మనకి అంటే ఇందాక సార్ చెప్పారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ, ఈ రెండింటి కోసం షైన్ ఐఏఎస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో చాలా ఆఫర్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వండి. ఎకానమీ గురించి షైన్ రాజు సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పాలిటీ గురించి రఘురామ్స్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పాలిటీ కూడా చాలా 90% ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక ర్యాపిడ్ రివిజన్కి ఎవరైనా ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు, సార్ దానికి సంబంధించిన పర్టికులర్స్ అని చెప్పారు. నెక్స్ట్ మనకి ఈ పాలిటిక్స్ సంబంధించి అంటే ఎవరైతే మన దగ్గర రఘురామ్స్ అకాడమీ యాప్లో పాలిటీ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే కరెంటు పాలిటీ ఏదైతే ఉందో కరెంట్ పాలిటీ దాదాపు ఆల్రెడీ కరెంట్ పాలిటీకి సంబంధించి ఇక్కడ కరెంట్ పాలిటీ ఉంది మనకి. అంటే కరెంట్ పాలిటీ అని సపరేట్ ఏం హెడ్లైన్స్ ఏమి ఉండవు, కాకపోతే ఇండియన్ పాలిటీలో కొద్దిగా అప్డేట్స్ ఏమైనా ఉంటే వాటిని మనం యాడ్ చేసుకోవాలి. కరెంట్ పాలిటీ వేరు, కరెంట్ అఫైర్స్ వేరు, ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, కరెంట్ పాలిటీ అంటే ఏమి యాడ్ కావాలో అవే యాడ్ చేసుకోవాలి అవసరమైనవి, అంతేగాని మనకు కరెంట్ అఫైర్స్ లేదు. కరెంట్ పాలిటీని కరెంట్ అఫైర్స్ అనుకొని భ్రమపడి నువ్వు మళ్ళీ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చదువుకుంటూ పోతే అనవసరమైంది నీ మైండ్లో చేరి అవసరమైంది వెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా సరే పాలిటీలో నీకు కరెంట్ పాలిటీ ఏదైతే ఉందో అది 8 to 9%. 100% మొత్తం పాలిటీ అనుకుంటే 8 to 9% దాని ఒక వెయిటేజ్ మనం అనుకోవాలి, అంతేగాని దాని 100% వెయిటేజ్కి చదివితే అది కరెంట్ అఫైర్స్ అవుతుంది, పాలిటీ కాదు. పాలిటీలో ఎప్పుడైనా సరే బేసిక్స్ ఆల్రెడీ ఎనాలిటికల్ బేసిక్స్, ఫండమెంటల్ బేసిక్స్, ఎనాలిటికల్ బేసిక్స్ ఇవన్నీ ఉన్నాయి. సబ్జెక్ట్ కంటెంట్ చాలా పెద్దది, దాని మీద గ్రిప్ లేకుండా నువ్వు ఎంత కరెంట్ పాలిటీ చదువుకున్నా కూడా ఉపయోగం లేదు. అది మనకు ఉండాలి. దాంతోపాటు రీసెంట్ అంశాలు కొన్ని ఐడియా ఉండాలి. రీసెంట్ అంశాలు అంటే ఏం యాడ్ చేసుకోవాలి, ఏం యాడ్ చేసుకోవద్దు, ఏం యాడ్ చేసుకోవాలనేది అది నువ్వు ఏం యాడ్ చేసుకోవాలనే విషయాల్లో నీకు తెలివి ఉండాలి. లేకపోతే అనవసరమైన చెత్త అంతా నీ మైండ్లో ఎక్కించుకుంటావు. మళ్ళీ చెప్తున్నా, మనకి కరెంట్ అఫైర్స్ లేదు, జస్ట్ కరెంట్ పాలిటిక్స్ సంబంధించి రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, లేకపోతే రీసెంట్ బిల్స్ కానీ, లేకపోతే రీసెంట్ లాస్ట్లో ఉన్న కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కానీ, లేకపోతే కొన్ని కమిటీస్ కానీ, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి దానికి సంబంధించి సపరేట్ దాన్ని గ్రేడింగ్ చేసాం. అది అందరూ ఎవరైతే ఉన్నారో రఘురామ్స్ అకాడమీలో పాలిటీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రకరకాల కోర్సులు ఉన్నాయి పాలిటిక్స్ సంబంధించి, ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అని చెప్పి, మెంటార్షిప్ కోర్స్ అని చెప్పి, ఇట్లా రకరకాల కోర్సులు ఉన్నాయి మన దాంట్లో. ఎవరైతే తీసుకున్నారో అందరికీ కూడా కరెంట్ పాలిటీ అంశాలు దాదాపు యాడ్ అయిపోయినాయి. రీసెంట్గా 2024 జూన్ అండ్ ఆగస్ట్ మధ్యలో, 2024 జూన్ అండ్ ఆగస్ట్ మధ్యలో హైదరాబాద్లో అశోక్ నగర్లో మా షైన్ ఐఏఎస్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అందులో ఒక ఆఫ్లైన్ బ్యాచ్ కండక్ట్ చేశాం. చాలా రీసెంట్ బ్యాచ్ అది.
ఆ రీసెంట్ బ్యాచ్కి సంబంధించిన వెరీ రీసెంట్ బ్యాచ్కి సంబంధించిన క్లాసులు కూడా అప్లోడ్ చేసాం. ఓకే, తక్కువ టైంలో కంప్లీట్ కావాలనుకుంటే 68 క్లాసెస్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకోండి. లేదు నాకు ఇంకా డెప్త్ కావాలనుకుంటే డెప్త్ వీడియోస్ అని చెప్పి ఆ ఫోల్డర్లో డెప్త్ వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా కరెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ వీడియోస్లో యాడ్ అయినాయి. మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే మొత్తం బిఫోర్ ఎగ్జామ్ 1 మంత్ ఉందనంగా, 1 మంత్ కూడా అవసరం లేదు, 40 days ఉందనంగా కరెంట్ పాలిటీ రిలేటెడ్ ఉన్న ప్రతి పాయింట్ మన యాప్లో ఎవరైతే కోర్సులు తీసుకున్నారో వాళ్ళందరికీ యాడ్ అవుతూనే ఉంటాయి. అవన్నీ యాడ్ అవుతూనే ఉంటాయి. వాటి గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే ఇక్కడ చెప్పానో దాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు పాలిటీలో బెస్ట్ స్కోర్ చేస్తారు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కోర్. ఎన్ని యాంగిళ్ళ నుంచి మనం ఆ లెసన్ని మనం చెప్పామంటే ఆ కాన్సెప్ట్ని ఎగ్జామినర్ ఎన్ని కోణాలు వేయడానికి అవకాశం ఉందో అన్ని కోణాల్లో మనం చెప్పాము. అట్లనే టెస్ట్ సిరీస్ ప్రైస్ కూడా చాలా తగ్గించాము. మొన్నటి వరకు 700 రూపాయలు ఉండే టెస్ట్ సిరీస్ దాన్ని ఇప్పుడు 250 రూపీస్కి ఆఫర్ కింద స్టార్ట్ చేసాము. పాలిటీ టెస్ట్ సిరీస్ మీకు 250 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఆన్లైన్లో ర్యాపిడ్ రివిజన్ కోర్స్ మీద పాలిటీ కోర్స్ అవైలబుల్ ఉంది. చాలా వరకు అన్ని తక్కువ అమౌంట్తో మీకు ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నాయి. అట్లనే బుక్స్, ఇది స్టాండర్డ్ బుక్స్ ఇది నేను రాసా అని చెప్పడం కాదు. ఎందుకంటే బుక్స్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మాకు ఏది అవసరం కాదో అవన్నీ కూడా యాడ్ చేసి బుక్స్ రిలీజ్ చేయడం అనేది ఏదైతే ఉందో ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది థియరీ బుక్. మీకు థియరీ బుక్ కావాలనుకుంటే 2024-25 థియరీ బుక్ పాలిటీది మార్కెట్లో అవైలబుల్ ఉంది, తీసుకోండి. బిట్ బ్యాంక్, ఇది బిట్ బ్యాంక్ ఏదైతే ఉందో పాలిటీకి సంబంధించిన బిట్ బ్యాంక్ నాకు పుస్తకాల రూపంలో కావాలంటే బిట్ బ్యాంక్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ అట్లనే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించిన బుక్ ఇది పాలిటీ బుక్. మన క్లాసులు వింటూ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావాలనుకుంటే ఈ ఇంగ్లీష్ మీడియం పుస్తకాన్ని ముందు పెట్టుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక ఓన్లీ కరెంట్ పాలిటిక్స్ సంబంధించి అంటే ఇందులో కరెంట్ పాలిటిక్స్ సంబంధించి ఒక బుక్ రిలీజ్ చేస్తున్నా. కరెంట్ పాలిటిక్స్ సంబంధించి మాత్రమే ఇది ఎక్స్క్లూజివ్ బుక్ ఇది. ఓకే, 2025 ఇయర్ ఇది. మనకి నెక్స్ట్ చాలా తొందరలో నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. ఓన్లీ కరెంట్ పాలిటీ విషయాలు మాత్రమే ఇందులో ఉంటాయి. అన్ని బుక్ స్టాల్స్లో ఇది అవైలబుల్ ఉంది, అన్ని బుక్ స్టాల్స్లో. ఓకే, చాలా రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. రీసెంట్గా మనకి ప్రాపర్టీ అసోసియేషన్ కేసులో రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రైవేటు వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సామాజిక ఆస్తిగా భావించి 39B ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాల్లో 39B ఆర్టికల్ పేరు చెప్పి ప్రభుత్వాలు ప్రైవేట్ ప్రాపర్టీలన్నింటినీ ఇష్టం వచ్చినట్లు జాతీయం చేస్తాయంటే కుదరదు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. మరి ప్రీవియస్ ఇచ్చిన ఏ జడ్జిమెంట్స్ని కాదని, ఏ జడ్జిమెంట్స్ని ఓవర్కమ్ చేసి, ఏ జడ్జిమెంట్స్ని ఓవర్ రూల్ చేసి సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చింది. అట్లానే దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసు 2024 ఎస్సీ కేటగిరీ ఏదైతే ఉందో షెడ్యూల్ కాస్ట్ కేటగిరీలో కానీ, అంతేకాకుండా షెడ్యూల్ ట్రైబ్స్లో కానీ వర్గీకరణ చేయొచ్చు. అంటే వాటిని ABCD అని చెప్పి ఇలాంటి వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి మనకి గతంలో సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రూల్ చేసి రీసెంట్గా 2024లో దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసు చెప్పారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, అట్లనే మనకి మహమ్మద్ సమద్ కేసులో రీసెంట్గా ముస్లిం మహిళలు భరణానికి అర్హులు అంటే విడాకులు పొందిన ముస్లిం మహిళలు కూడా హిందూ మహిళల వలె జీవితాంతం మాజీ భర్త నుంచి భరణాన్ని తీసుకోవచ్చు. భరణం అంటే దాన్నే అలిమోనీ అనే పేరు మీద, దాన్నే మెయింటెనెన్స్ అనే పేరు మీద మనం చెప్పుకుంటాం. దానికి సంబంధించిన రీసెంట్ జడ్జిమెంట్ కేసెస్ ఉన్నాయి. మొహమ్మద్ సమద్ కేసు అనేది ఈ ముస్లిం మహిళల విడాకులకు సంబంధించిన కేసులకు సంబంధించి చాలా 2024లో లేటెస్ట్ జడ్జిమెంట్స్. ఇది అర్థం కావాలంటే దానికన్నా ముందు దేనియల్ లతీఫ్ కేసు మీద గ్రిప్ ఉండాలి. అది అర్థం కావాలంటే దానికన్నా ముందు రాజస్థాన్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది, ముస్లిం మహిళల విడాకులు మ్యారేజ్ సంబంధించి ఒక చట్టం చేసింది, దాని మీద ఐడియా ఉండాలి. అదెందుకు వచ్చిందో అర్థం కావాలంటే దానికన్నా ముందు షాబానో కేసు ఐడియా ఉండాలి. ఇవన్నీ ఐడియా ఉండాలి. దీంతో పాటు ట్రిపుల్ తలాక్ సంబంధించి షైరా బానో కేసులు ఇవన్నీ కూడా మనకి ఐడియా ఉండాలి. అట్లనే 18th లోక్సభ ఎన్నికలంటే ఏముందులే మనం అనుకుంటాం, కానీ వాడు ఎగ్జామినర్ మనల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఏ యాంగిల్ నుంచి ఇస్తాడు అవన్నీ కూడా
మన కరెంట్ పాలిటీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో చెప్పాము. ఇంకోటి ప్రతి కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ఈ పాయింట్లు యాడ్ అవుతుంటాయి. మనకి 7 దశల్లో ఎన్నికలు జరిగాయి, 18వ లోక్సభ ఎన్నికలు. ఏ దశలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది అని ఎగ్జామ్లో అడిగితే మనం ఏం చేయలేము. 7 దశల్లో అసలు ఎన్నికలు జరిగాయన్న విషయం ఫండమెంటల్ గుర్తుండాలి. గుర్తున్నా కూడా ఏ దశలో జరిగిన పోలింగ్ లో ఏ దశలో ఎక్కువ శాతం పోలింగ్ శాతం నమోదైంది అంటే గుర్తుపెట్టుకోండి, 4వ దశలో 69% నమోదైంది. ఓవరాల్ గా పోలింగ్ పర్సెంటేజ్ వేరు, ఏ దశలో ఎంత పోలింగ్ శాతం అనేది వేరు, ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్లో ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారు ఏంటనేది అదొక స్కిల్, అదొక ఆర్ట్, అదొక ఎక్స్పీరియన్స్. అది నీకు టక్క ఇట్లా చదువుకొని ఇట్లుంటే అది రాదది, అది అందరికీ రాదది. ఒకవేళ అట్లా చదువుకున్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కదా అనుకున్నా కూడా చెత్తని చదువుకోవడమే తెలుస్తుంది, కానీ అవసరమైన దాన్ని చదువుకోవడం తెలియదు. సరే, ఇలాంటి ఎన్నో విషయాలు క్లాసెస్లో, మన ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నాయి. అన్ని గ్రూపుల్లో అంటే అన్ని కోర్సుల్లో ఈ కరెంట్ పాలిటీ అంతా యాడ్ అవుట్ ఉంది. అట్లనే పుస్తకం అయితే సపరేట్ పుస్తకం కావాలనుకుంటే ఒక నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. ఓన్లీ కరెంట్ పాలిటీకి సంబంధించి కావాలనుకుంటే అవి, లేదు నాకు మొత్తం థియరీ కావాలనుకుంటే ఇది థియరీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ థియరీ. బిట్ బ్యాంకే కావాలనుకుంటే ఇది బిట్ బ్యాంక్, ఇది ఇంగ్లీష్ మీడియం సంబంధించిన బుక్ అయితే. ఓకే, ఇవి డీటెయిల్స్. నెక్స్ట్ మీకు మళ్ళీ ముఖ్యమైన విషయాలు, కరెంట్ అప్డేట్స్ కానీ ఇట్లాంటివి కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎప్పటికప్పుడు చెప్పడానికి మళ్ళీ రాజు సార్ ఎకానమీ తరపున, పాలిటీ తరపున నేను, ఇవన్నీ కూడా మీకు మళ్ళీ యూట్యూబ్లో కొద్దిగా ఎగ్జామ్ డేట్ వచ్చింది కాబట్టి మీకు అందుబాటులోనే ఉంటాం. అట్లానే ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా ఒక అద్భుతమైన ఎనలిటికల్ బిట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 3-4 డేస్లో మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టైం దయచేసి వేస్ట్ చేయకండి. టైం టార్గెట్స్ పెట్టుకోండి. ఫిబ్రవరి 23 కదా, చాలా టైం ఉందని చెప్పి రెస్ట్ మోడ్లోకి వెళ్ళి మీరు అట్లా బద్ధకంగా తయారు కావద్దు. టార్గెట్స్ అనేవి పెట్టుకోండి. 15 రోజుల్లో కంప్లీట్ చేయాలి అనుకున్న టార్గెట్ని 6 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని పెట్టుకోండి. తక్కువ టైం పెట్టుకోవడం వల్ల మెదడు అనేది చాలా స్పీడ్గా పనిచేస్తుంది. 6 రోజుల్లోనే కంప్లీట్ చేయాలి అన్నప్పుడు, అంటే 15 డేస్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నది 6 రోజుల్లో నువ్వు కంప్లీట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంకా బ్రెయిన్ అనేది చాలా స్పీడ్గా పనిచేస్తుంది. తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి అది తనకు తానే ఏంటంటే చురుకుగా తయారు చేసుకుంటుంది. 6 రోజుల్లో ఒకవేళ కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ నీ దగ్గరే ఉన్న డేస్ పెంచుకోవచ్చు. కానీ ఎక్కువ డేస్ పెట్టుకొని, ఎక్కువ టైం పెట్టుకొని తొందరగా అంత టైం ఉంది కదా అప్పుడే కంప్లీట్ చేద్దాం అనుకుంటే నెగ్లిజెన్సీ పెరుగుతుంది. ఆ టైంలో ఏదో ఒకటి వేరే పళ్ళు, ఇంకేవో పళ్ళు అవన్నీ చూసుకుంటూ అట్లా చివరికి నీకు బద్ధకస్తుడికి ఫిబ్రవరి 23 కాదు, జూన్ 23 ఇచ్చినా కూడా సరిపోదు. తప్పుగా అనుకోవద్దు ఇది. ఎందుకంటే ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు చాలా మంచి టైం. ఫిబ్రవరి 23 అంటే సరే, మొన్నటి వరకు ఒక 1 మంత్ అందడిగా, 1 మంత్ అంటే కొద్దిగా సరే అందరు రిలాక్స్ అయ్యి ఉంటారు కాబట్టి కొద్దిగా టైట్. కానీ ఇప్పుడు పెరిగింది కాబట్టి రిలాక్సేషన్ దొరికింది. ఇప్పుడు మటుకు ఎట్టి పరిస్థితుల్లో మటుకు మీరు దయచేసి వృధా చేయకండి. ఎందుకంటే ఎంతో మంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ టైం అనేది పెరిగింది. దాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. అలా కొంతమంది స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ కావాలి సార్, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అన్నీ చెప్తారు అడుగుతున్నారు. అంత టైం లేదండి మనకి. ఇప్పుడు ఉన్నారు, పెడితే వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ బట్ మేమైతే ఇక ఉన్న టైం చూసి స్టూడెంట్ టైం వేస్ట్ కాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో 20 డేస్ ర్యాపిడ్ రివిజన్ నవంబర్ 20 తారీఖు ఏదైతే ఉందో, నవంబర్ 20 తారీఖున హైదరాబాద్లో అశోక్ నగర్లో స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జామ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పరంగా ఏమన్నా అవసరమైనటువంటి వీడియోస్ అయితే కనుక డెఫినెట్గా సార్ లేదా నేను కలిసి మేము రెగ్యులర్ కొంచెం ఇప్పటి నుంచి ఎగ్జామ్ వరకు మీకు యూట్యూబ్లో, ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.